నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి మూలం మన ఋషులు అందించినటువంటి సనాతన భారతీయ విజ్ఞానమే మూలమని చెప్తూ ఉంటారు. ఈ వాదనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మన సనాతన వాంగ్మయాన్ని మనం పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానంలో మనం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు న్యూటన్ మహాశయుడు అని చదువుకున్నాం. ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఆయన ఒకరోజు ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ పండు చెట్టు మించి కింద పడింది. అది చూసిన న్యూటన్ మహాశయుడికి ఇది కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని మనం చదువుకున్నాం. కానీ న్యూటన్ మహాశయుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి 1000 సంవత్సరాల ముందరే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భాస్కరాచార్య 2 ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు. అదృశ్య శక్తిశ్చ మహీతయా ఘస్తం గురు ఆకర్షతి, యత్ ఆకర్షతి తత్ పతతి, సర్వం సమంతాత్ క్వ పతతి అఘం ఏ అన్నది సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్య 2 ప్రతిపాదించిన సిద్ధాంతం. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. అదృశ్య శక్తిశ్చ మహీతయా, మహి అంటే భూమి, భూమికి ఉన్న అదృశ్య శక్తి ఘస్తం ఆకాశంలో ఉన్న గురు పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ను ఆకర్షతి కిందికి ఆకర్షిస్తుంది. యత్ ఆకర్షతి తత్ పతతి, ఏదైతే భూమి యొక్క ఆకర్షణకు గురి అవుతుందో అది కింద పడుతుంది. సహ సమంతాత్, మరి ఆకాశంలోనే అనేకమైన పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవెందుకు పడటం లేదు? క్వ పతతి అధంశే, అంటే వాటికి కూడా ఇంత ఆకర్షణ శక్తి ఉన్నది కనుక అవి కింద పడటం లేదు. ఏవైతే భూమి ఆకర్షణ శక్తికి కంటే తక్కువగా ఉన్నాయో అవి మాత్రమే పడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు న్యూటన్ మహాశయుడా, భాస్కరాచార్య 2? అలానే భూమి గుండ్రంగా ఉంది అని కోపర్నికసు, గెలీలియో చెబితే వాళ్ళ మత గ్రంథాలలో భూమి బల్లపరుపుగా ఉందని నమ్మిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా 1000 సంవత్సరాల క్రింద ముందరే ఆర్యభట్టు తెలియజేశాడు. మృత్ జల శిఖి వాయు భూగోళ సర్వతో వృత్త అంటే అర్థము, పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ భూగోళం అంతా గుండ్రంగా ఉంది. యస్యోత్తుంగ తరంగ తాడిత వియత్ సప్తాణవీయం జలం పాదాంగుష్టమకాగ్రమగ్న భవత్ భూమండలోద్ధారణే, పాదాంగుష్టనఖాగ్రమగ్రమభవత్ భూమండలోద్ధారణే, దంష్ట్రాకోటి కుటీర కోటరగతం త్రైలోక్యమబిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకందమికరో వందే వరాహం హరిం. వరాహ పురాణంలో భూగోళము, భూమండలము అన్న శబ్దాలు మీరు ఇప్పుడు విన్నారు. ఈ శ్లోకం అప్పటిది. అంటే ఎప్పటిది వరాహ పురాణము? కొన్ని 1000 సంవత్సరాలకు ముందరి. అంతేకాకుండా ప్రాణేన ఇతి కళా భ్రూభ్రమయతి, ఈ భూమి తిరుగుతూ ఉంది, ఒక కోణంలో తిరుగుతోంది. కళ అంటే ఒక యాంగులర్ మూమెంట్, ప్రాణ అంటే టైం యూనిట్, 4 సెకండ్లు. ఇలా భూమి ఒక యాంగిల్లో తిరుగుతుంది అన్నది కూడా ఆర్యభట్టు ప్రతిపాదించినదే. కనుక ఈనాడు మనం అధ్యయనం చేస్తున్న ఆధునిక భౌతిక సిద్ధాంతాలన్నిటికీ మూలము మన సనాతన వాంగ్మయమే. వాటిని మనం విస్మరిస్తున్నాం. సంస్కృతం రాని కారణాన దాన్ని అధ్యయనం చేయలేక ఆధునిక విజ్ఞానంలో చెప్పిన విషయాలే వీళ్ళు ప్రతిపాదించినవి అన్నటువంటి ఆలోచనకు వస్తున్నాం. భగవద్గీతలో కూడా అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అని 13వ అధ్యాయంలో ఉన్న 16వ శ్లోకంలో అవిభక్తమైన ఒకే శక్తి విభక్తమై అందరికీ శక్తిని ఇస్తూ ఉన్నది. సృష్టించేటప్పుడు బ్రహ్మ, లయం చేసేటప్పుడు శివుడు, పాలించేటప్పుడు విష్ణువుగా కీర్తింపబడుతున్నది. దాన్ని స్ట్రింగ్ థియరీగా ఈరోజు ప్రపంచం ఆమోదిస్తూ ఉంది. ఈ అన్ని దృష్టాంతాల కారణంగా ఆధునిక విజ్ఞానానికి ఆధారము, మూలము సనాతన ధర్మమే, సనాతన వాంగ్మయమే అన్న విషయాన్ని మనం తేల్చి చెప్పవచ్చు.